ఇలా అలుగునూరు చౌరస్తాలో ఈ ఫార్చునర్ వెహికల్ యూపీ బండి యూపీ 16 BC 2900 ఈ ఫార్చునర్ ఒక ప్రముఖ న్యాయవాది హైకోర్టులో పనిచేసే న్యాయవాది ఖాళీద్ అనే న్యాయవాదిని 5వ తారీఖున సాయంత్రము 6 నుంచి 7 గంటల మధ్యలో అలుగునూరు చౌరస్తాలో 4 దుండగులు యూపీ బండిలో వచ్చి వెపన్ను పెట్టి ఆ న్యాయవాదిని హత్య చేసే ప్రయత్నం చేసిండ్రు. అలుగునూరు చౌరస్తాలో ఏమి నడుస్తుంది, ఏంది ఇది? అసలు ఇది 5th రోజు. ఇగోండి, ఈ బండి నంబర్ కూడా ఇచ్చినాము. ఈ బండి నంబర్లో మీకు చెప్పిన ఈ బండి నంబర్ యూపీది అనేది ఇది పోలీస్ యాప్లోనే. ఆ రోజు ఈ హైకోర్టు న్యాయవాది ఖాళీద్ అనే హైకోర్టు న్యాయవాది ఈయన పోయి పిటిషన్ ఇస్తే ఈ బండి నంబర్ డీటెయిల్స్ తీసుకొని తీస్తే యూపీకి సంబంధించిన బండి ఎటు పోతుంది లా అండ్ ఆర్డర్ అని మేము అడుగుతా ఉన్నాము. ఇగోండి, ఇదే రిసీవ్డ్ కాపీ, ఇదే ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన రిసీవ్డ్ కాపీ. అసలు లా అండ్ ఆర్డర్ కరీంనగర్ జిల్లాలో ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నాను. దీంతో పాటు ఆ పిటిషనర్ హైకోర్టు న్యాయవాది ఇక్కడైనా పని చేసుకొని ఏదో పనికి వచ్చిండు, కోర్టులో వాదన చేసుకొని పోతున్న సందర్భంలో అలుగునూరు చౌరస్తా దగ్గర వెపన్స్ పెట్టి బెదిరిస్తే తను పిటిషన్ లో వెపన్స్ తోని బెదిరించిరు అని పిటిషన్ ఇస్తే ఇదే పోలీసు వాళ్ళు ఆ హైకోర్టు న్యాయవాది మీద ప్రెషర్ పెట్టి, ఇదే పోలీసు వాళ్ళందరూ అది సిపి కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్న పోలీసు వాళ్ళు ప్రెషర్ పెట్టి మీరు వెపన్స్ అనే వర్డ్ అనేది మీరు దయచేసి యూజ్ చేయొద్దు, ఈ వెపన్స్ వర్డ్ అనేది మీరు యూజ్ చేస్తే మీ పిటిషన్ తీసుకోము అని వారిని బెదిరిస్తే వారు పిటిషన్ ఇచ్చిపోయిన తర్వాత ఇలా హైకోర్టు న్యాయవాది ఇలా హైకోర్టులో వేసిండు. ఏమనేసిండు? నేను ఈ పిటిషన్ నన్ను వెపన్స్ తో బెదిరించిర్రు అనేది నేను పిటిషన్ ఇస్తే పోలీసు వాళ్ళు నన్ను ఇయ్యనియలేదు అని ఇలా హైకోర్టులో పిటిషన్ వేసిండు ఆ న్యాయవాది. సిగ్గు, శరము, లజ్జ, మానం ఉన్నదా అని అడుగుతా ఉన్నాను. ఇది తెలంగాణ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఎటుపోతుంది, మొత్తం గాడి తప్పుతుంది. ఇదేమన్నా బీహార్, తెలంగాణ రాష్ట్రంలో ఒక బీహార్గా ఒక యూపీగా మారుస్తా ఉన్నారా? ఇలా ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ లో ఏమి చేస్తా ఉన్నారు? ఈ వెపన్స్ ఏంది, గన్ కల్చర్ ఏంది? ఎగ్జాక్ట్లీ 5 days బ్యాక్, ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి 5 days బ్యాక్ వెపన్స్ తోని పిఎంజే జ్యువెలర్స్ లో ఫైరింగ్ అవుతుంది. మళ్ళా ఎగ్జాక్ట్లీ 3 రోజులు అయిపోయిన తర్వాత వెపన్ తోని బెదిరియడం ఏందండి? అసలు ఏం జరుగుతుంది కరీంనగర్ లో? ఏం జరుగుతుంది? ఈ యూపీఓలో వచ్చుడేంది, ఈ బీఆర్ఓలో వచ్చుడేంది, వెపన్లు పెట్టుడేంది, డైరెక్ట్ గా బెదిరియడం ఏంటిది? దానికి పోలీసు ఏమైనా గడ్డి బీక్తుందా అని మేము అడుగుతా ఉన్నాం. కేంద్ర హోంమంత్రి అయిన బండి సంజయ్ గారు కావచ్చు, రాష్ట్రంలో హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఏమి పీకుతున్నారు? గడ్డి పీకుతున్నారా మీరని మేము అడుగుతా ఉన్నాం. గుర్రాల పళ్ళు తోముతున్నారా అని అడుగుతా ఉన్నాం. ఏం నడుస్తుంది కరీంనగర్? అసలు నాకు చాలా షాకింగ్ గా ఉన్నది, నిజంగా భయంగా ఉంది. ఏం పోతుంది, ఎటు పోతుంది, అసలు మన లా అండ్ ఆర్డర్ అనేది ఎటు పోతుంది? దీని మీద మాట్లాడండి.